హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పౌర్ణమి స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారు? నేను మంచిగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ మసాలా వడ. చాలా టేస్టీగా, ఈజీగా, హైజీనిక్గా చేసేసుకుందామా మరి? లెట్స్ గో. సొరకాయ నేను హాఫ్ తీసుకున్నానండి. అలాగే పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సొరకాయ కూడా తురిమించి పెట్టేసుకున్నా. శనగపిండి తీసుకోవాలి. అన్నీ చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అన్నీ ఆనియన్స్ కూడా ఈ విధంగా తరిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో కొంచెం వంట సోడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి తరిగి పెట్టుకున్నాం కదా, కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నానండి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి కూడా సన్నగా తరిగి పెట్టిన పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 hours నానబెట్టానండి. ఈ ఈ పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే సొరకాయ హాఫ్ తీసుకున్నా కదా, నేను హాఫ్ తురిమి పెట్టాను. ఈ సొరకాయ తురుము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది, సొరకాయ తురుములో కూడా వాటర్ ఉంటుంది. ఇంకా వాటర్ అయితే అవసరం పడదు. ఒకవేళ అవసరం పడుతుందంటే కొంచెం వేసుకోండి, అంతేగాని ఎక్కువ వేసుకోకూడదు. చక్కగా మంచిగా కలిపేసుకోవాలి, అన్నీ కలిసేలాగా. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. నేనైతే వాటర్ ఏం పడలేదు, నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వడల కింద చేసుకోవాలి మనం. వడలు చేత్తోనే చేసేస్తున్నా నేను. అంతేనండి, చాలా ఈజీ కదా. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతాయి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా. తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అంతే, అన్నీ ఇలా వేసుకోవాలి వడలండి. చాలా చాలా బాగుంటుంది. సొరకాయలో 90% వాటర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మన ఆరోగ్యానికి, స్కిన్కి చాలా మంచిది. ఎన్నో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. అప్పుడప్పుడు ఇలా సొరకాయతో మసాలా వడలు చేసి పెట్టేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? 90% న్యూ మెంబర్స్ చూస్తున్నారు నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వడలన్నీ రెడీ అయిపోయినాయి. ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను. అలాగే ఈ మసాలా వడ అల్లం చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ తింటే టేస్ట్ అదిరిపోద్ది. నేనైతే ప్రజెంట్ అల్లం చట్నీ వేసుకుంటా. ఇంట్లో అది అవైలబుల్గా ఉంది కాబట్టి. చూడండి, మంచిగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. చక్క వేడి వేడి మసాలా వడలో అల్లం చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.
తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, టేక్ కేర్.